మెరుపు కలలు మెరుపు కలలు వాసు ఏం చేస్తున్నారంతా? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా లేదా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీని ఇలా ధ్వంసం చేస్తే అది ఎంత పెద్ద క్రైమో తెలుసా మీకు? మీరు జర్నలిస్టులుగా బిహేవ్ చేయండి, వీధి రౌడీల్లా కాదు. మీరు పోలీసుల్లా ప్రవర్తిస్తే మేము జర్నలిస్టులా ప్రవర్తిస్తాం. నేరం ఒప్పుకున్నాడని రక్తం వచ్చేలా కొడతారా? ఏ రాజ్యాంగంలో రాస్తుంది ఇలా కొట్టమని? మీరు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మేం చేసింది కూడా కరెక్టే. మీరు మనుషుల్ని కొట్టినప్పుడు మేము ఇలా సామాన్లు విరగొడితే తప్పవుతుందా? చెప్పండి, మాట్లాడండి. కొన్నిసార్లు నిజాలు రాబట్టడానికి అలా చేయాల్సి వస్తుంది. అది మా డ్యూటీలో భాగం. అంతేకాని వాళ్ళ మీద ఎలాంటి శత్రుత్వం మాకుండదు. అది అర్థం చేసుకోండి. ముందు మీరు అర్థం చేసుకోండి. నేరం ఒప్పుకున్న మనిషిని స్పృహ తప్పేలా కొట్టడం కాదు, దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆ రాహుల్ని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఇద్దరిని సెల్లో వేసి ఇంటరోగేట్ చేయండి. అంతేకాని మినిస్టర్ కొడుకుని కనీసం అతని కోసం వెతకుండా తప్పుకున్న మనిషిని ఇలా టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను రాహుల్ గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? మేము అరెస్ట్ చేయడానికే చూస్తున్నాం, కానీ అతను ముందస్తు బెయిల్ తీసుకుని కనిపించకుండా దాక్కున్నాడు. ఎక్కడున్నాడో వెతుకుతున్నాం. అతను ఎక్కడున్నా ఖచ్చితంగా రేపు కోర్టుకు తీసుకొస్తాం. మా దగ్గరున్న ఆధారాలన్నిటినీ కోర్టుకి సబ్మిట్ చేస్తాం. అక్కడే తేలుతుంది ఎవరు దోషో ఎవరు నిర్దోషో. పెద్దవాళ్ళు కదా, అలాంటి వాళ్ళకి బెయిల్ వెంటనే వచ్చేస్తుంది. కానీ సామాన్యులకి ఎలాంటి బెయిలు రాదు. కనీసం మనుషులుగా కూడా చూడరు. మీరన్నట్టు రేపు రాహుల్ కోర్టుకి రాకపోతే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుంచుకోండి. పదండి, రేపు కోర్టులో చూసుకుందాం. ఈ రోజు రాత్రి అతని మీద ఒక చిన్న ఈగ వాలినా నేను సహించను. చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పటికే మీరు చేయి వేసి చాలా తప్పు చేశారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం
ఈసారి స్టేషన్లో కుర్చీలు మాత్రమే విరిగాయి. రేపు ఎవరికి ఏం విరుగుతాయో నేను చెప్పను. రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తే మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు సరిపోతాయా? వాటితో మనం మీ ఫ్రెండ్ని నిర్దోషిగా విడిపించి ఆ రాహుల్ని దోషిగా శిక్ష వేయించగలమా? లోపల నేను మీ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు తను నాకొక విషయం చెప్పాడు. మనం మిస్ అయిపోయిన అమ్మాయిని పట్టుకుంటే గాని రాహుల్కి సరైన శిక్ష వేయించలేము. అలాగే మీ ఫ్రెండ్ని నిర్దోషిగా బయటికి తీసుకుని రాలేము. సో మనం ఎలాగైనా ఆ అమ్మాయి ఎక్కడున్నా త్వరగా పట్టుకోవాలి. మనకి టైం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎంత వెతికినా ఆచూకీ దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూస్తుంటే అన్ని దారులు మూసుకుపోయాయనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. మన భయమే మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. ఇది భయపడే సమయం కాదు, ధైర్యంగా పోరాడే సమయం. మీ ఫ్రెండ్ కోసం మీరు, మా అత్తయ్య కొడుకు కోసం నేను యుద్ధం చేస్తున్నా. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మనకి కావలసిన ఆయుధాలు ఆ రాహుల్ దోషి అనడానికి, నేరస్తుడు అని నిరూపించడానికి మనకు ఆధారాలు, సాక్ష్యాధారాలు అన్నీ కావాలి. వాటన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆ అమ్మాయిని పట్టుకుని తీరాలి. లేదంటే మనం యుద్ధంలో ఓడిపోతాం. నీచుడు, దుర్మార్గుడు అయిన రాహుల్ గెలుస్తాడు. అది జరగడానికి వీల్లేదు. ఎంత కష్టమైనా సరే ఆ అమ్మాయిని ఈ రాత్రికి పట్టుకుని తీరాలి. మనమందరం తల ఒక దిక్కు మీకున్న పరిచయాలతో వెతికితే ఖచ్చితంగా అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది. మన వాసుని మనం కాపాడుకోవాలి. మన వాసుని మనం కాపాడుకోవాలి. మన వాసుని మనం కాపాడుకోవాలి. మీరు మీ ఫ్రెండ్ కోసం చేస్తున్న సహాయాన్ని చూస్తూ ఉంటే ఈ లోకంలో స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. చాలా 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 థ్యాంక్స్ అందరికీ. దయచేసి మీరు అలా మాట్లాడొద్దు. వాడు నా ఫ్రెండ్. వాడి కోసం నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక ఫ్రెండ్షిప్కి అర్థమే ఉంటుంది. పదండి అందరూ ఆ అమ్మాయిని వెతికి పట్టుకుందాం. రేపా కోర్టులో రాహుల్కి శిక్ష పడేలా చేద్దాం. ఏమంటారు అందరూ? అలాగే. మన వాసుని విడిపిద్దాం.